ఏం పాపం చేసిందని ఆ మూగ జీవాలు ఉసురు పోసుకుంటున్నావు. హైడ్రా పెడితివి, పేదోళ్ళ ఇండ్లు కూల్చి వాళ్ళ ఉసురు పోసుకుంటుంది. ఒక చిన్న పాప ఏడ్చింది, నా నాన్న కొనిచ్చినటువంటి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా, నేను లోపలికి పోయి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ చిన్న పాపను కూడా కనికరించకుండా పేదోళ్ళ ఇండ్లు కూల్చిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయమన్నాడు, వాగుల మీద చెక్ డ్యాములు కట్టమన్నాడు, ప్రాజెక్టులు కట్టమన్నాడు, రైతులకు నీళ్లు ఇవ్వమన్నాడు, రైతులకు నీటి తీరువా రద్దు చేసిన భాష కేసీఆర్ది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమవుతాడు? నీ పేగులు వీక్తా, మెడలేసుకుంటా, నేను తొండలు చొర్రగొడతా, తొక్కుతా, సంపుతా, సీరుతా, బట్టలు కూడా వీక్తా, గిద్దప్ప సాగు భాష తప్ప ఒక్క మంచి భాష మాట్లాడిండా ముఖ్యమంత్రి? కేసీఆర్ది సాగు భాష, రేవంత్ రెడ్డిది చావు భాష. ఇంతకు మించి నువ్వు చేసింది ఏమున్నది రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఈయన పని ఢిల్లీలో కూడా అయిపోయింది. మొన్న బీసీల ధర్నా అని ఢిల్లీకి పోయిండు, ధర్నా పెట్టిండు. ధర్నాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నేను రాహుల్ గాంధీని తోలుకొత్తా, ప్రధానమంత్రిని ఒప్పిస్తా, పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తా అని మాట్లాడిండు. కానీ ఢిల్లీ దాకా పోయినాక అర్థమైంది ఏంది? ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ రాలే. ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలే, అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే ఈయనకు. లాస్ట్కి ఈయన వాపస్ వచ్చిండు. ఈయన వచ్చినాక తెల్లారి మాత్రం మిగతా పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిని అందరినీ పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది, రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది. రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతున్నారు. ఈయన కలుస్తలేరు, వాళ్ళని పిలిచి ఫోటోలు దిగింది తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే, ఈయన కలుస్తారంటే తలుపులు తెరవలే. ఇది ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయింది. ఇంకా గమ్మత్తు నేను నిన్న చూసిందంటారు మీరు అందరు కూడా. ఆ ఉప ముఖ్యమంత్రి ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆదేశించిందట, ఉప ముఖ్యమంత్రి హెచ్సియు విద్యార్థుల మీద కేసులు ఎత్తేస్తున్నాము అని చెప్పిండు. మరి పెట్టిందేవాడు? కేసులు పెట్టిందేవాడు? పెట్టిందేమో ముఖ్యమంత్రి. ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కేసు పెట్టడట, బట్టి విక్రమార్క కేసులు ఎత్తేస్తారట. ఇదేమి రాజ్యము? అసలు కోక తుక్కనాడి అంట చూడు, తోక కుక్కనాడిస్తుందా, కుక్క తోకనాడిస్తుందా? ఇలా హోంమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన్నేమో పిల్లల మీద కేసులు పెట్టిండు. ఇవాళ పిల్లల్ని తెచ్చి సంగారెడ్డి జైలు వేసింది రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి అంటాడు లేలే కేసులు ఎత్తేస్తున్నాం, పిల్లల్ని విడుదల చేస్తున్నాం అంటాడు. ఇలా ఎవరిది నడుస్తుంది? అసలు గవర్నమెంట్ ఇట్లుంటుందా? గవర్నమెంట్కి ఒక పద్ధతి ఉండదా? మరి నేను రేవంత్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు అక్రమంగా కేసు పెట్టినావు, నువ్వు తప్పుడు కేసు పెట్టినావని నీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళని జైలుకి వెళ్ళి విడుదల చేయమన్నాడు. మరి నువ్వు క్షమాపణ చెప్పు. రేవంత్ రెడ్డి నీ ఉప ముఖ్యమంత్రే చెప్పిండు, నువ్వు ఆ పిల్లల మీద అక్రమంగా కేసు పెట్టినావు, ఆ పిల్లలను అక్రమంగా జైల్లో పెట్టినావు, ఇది తప్పు అని నీ ఉప ముఖ్యమంత్రి క్యాబినెట్ మిత్రులందరూ కలిసి వాళ్ళని జైలుకి వెళ్ళి విడుదల చేయమన్నాడు. కేసు పెట్టింది నువ్వే కదా రేవంత్ రెడ్డి. మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తున్నా, నువ్వు అక్రమ కేసు పెట్టినందుకు రాష్ట్ర హోంమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా హెచ్సియు పిల్లలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నా. అసలు నీ పరిస్థితి ఆగమైపోయింది. నువ్వు ఏం చెప్తున్నావో మీ మంత్రులే ఈయన పరిస్థితి ఏర్పడ్డది. అంతా ఆగమాగం. రేవంత్ రెడ్డి పాలన సగం సగం ఆగమాగం. ఏది చూసినా సగం సగం, అంతా ఆగమాగం. మూసి మూసి అన్నాడు, 3 నెలలు ఉరికిండు, ఎల్లెలకెళ్ళబడ్డాడు. హైడ్రా హైడ్రా అన్నాడు, 6 నెలలు ఉరికిండు, ఎల్లెలకెళ్ళబడ్డాడు. ఏదన్నా ఒక్కటన్నా కొనెళ్ళిందా? దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు, 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా. అటున్న సూర్యుడు ఇటు పొడిచిన, భూమి ఆకాశం ఒక్కటైనా 15 ఆగస్టుకు రుణమాఫీ ఆగది, మొత్తం చేస్తా అన్నాడు. చేసిండా? చేయాల్సింది 49, చేసింది 16, 17, సగం సగం ఆగమాగం.